మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. టీడీపీ నేత సునీత ఉన్నమట్ల గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ నేత సునీత ఉన్నమట్ల గారితో మాట్లాడదాం. సునీత గారు నమస్తే అండి. నమస్తే అండి. సునీత గారు, మెంతా తుఫాను యొక్క ప్రభావం మరి ఆంధ్రప్రదేశ్ అయితే బాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఉంది. ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా వచ్చింది, వేల ఎకరాలు నేట మునిగాయి. మరి ఈ పంటకు సంబంధించి మరి మీరు భరోసానైతే కల్పించారు. ఎప్పటికీ రైతులకి మీరు ఒక క్లారిటీ ఇవ్వనున్నారు? నష్టపరిహారాన్ని ఎప్పుడు చెల్లించే అవకాశం ఉంది? వైసీపీ చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత? నమస్తే. ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు కూడా నా నమస్కారాలండి. సార్, ఈ రోజు అసలు ఈ వైసీపీ నాయకులకి ఈ విషయం పైన విమర్శించే అర్హతే లేదు సార్. ఎందుకంటే ఇంత తుఫాను గురించి ముందు నుంచే వాతావరణ శాఖ గాని ప్రభుత్వం గాని హెచ్చరికలు చేస్తా ఉన్నా కూడా ఈ వైసీపీ నాయకులు ఈ తుఫాను 3 రోజులు కూడా వాళ్ళ నాయకుడితో ఎక్కడ ఎవరు కూడా అడ్రస్సే లేరు సార్. వాళ్ళ నాయకుడు బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఇంట్లో కూర్చుని ఉన్నారు తప్ప ఈ జనాలకి ప్రజలకి వాళ్ళని అప్రమత్తం చేయటం కానీ సహాయ చర్యలు కానీ ఎక్కడ ఎవరు అడ్రస్సే లేరు సార్. కానీ వీళ్ళు ఈ రోజు విమర్శించడానికి మాత్రం ముందుంటారు. గతంలో వీళ్ళ హయాంలో తుఫాను వచ్చినప్పుడు వీళ్ళు ఏ విధంగా రైతుల దగ్గరికి వెళ్ళారు అనేది మనం ఒకసారి చూసుకుంటే, జగన్ రెడ్డి గారు తుఫాను తర్వాత ఆగిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత పొలంలో సెట్లు వేసుకుని స్టేజీలు కట్టించుకుని రైతుల దగ్గర పరామర్శించినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు కూటమి నాయకులు మాత్రం వెంటనే ఇమీడియట్ గా రైతుల దగ్గరికి పొలాల్లోకి వెళ్లి చేలల్లో నడుస్తూ వాళ్ళ బాధని విని వాళ్ళని అర్థం చేసుకొని ఇప్పటికే వెంటనే కూడా ఈ తుఫాను వల్ల ఎంత నష్టం వాటిల్లింది అనేది ఒక తెల్లారి సాయంత్రానికే ఒక రిపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వటం జరిగింది సార్. ఈ వ్యవసాయానికి సంబంధించి ఎన్ని హెక్టార్లు పాడయ్యింది, ఎంత నష్టం జరిగింది రైతులకు అనేది ఇప్పటికే ఒక అంచనాకు రావటం జరిగింది. ఒక సుమారుగా 800 చిల్లర కోట్లు వ్యవసాయ రంగానికి వ్యవసాయాలకి రైతులకు సంబంధించిన నష్టం జరిగిందని ఒక రిపోర్ట్ ని కూడా ఇప్పటికే విడుదల చేయడం అయ్యింది సార్. వెంటనే సునీత గారు, అంచనాలన్నీ మీరే అంటున్నారు వాతావరణ శాఖ సంబంధిత అధికారులు ముందు నుంచే 3 రోజుల ముందు నుంచే హెచ్చరికలు జారీ చేశారని. ఈ నేపథ్యంలో ఒక్కసారి అంటే ఈ యొక్క తుఫాను అది ప్రకృతి విపత్తు మన చేతుల్లో ఎవరి చేతుల్లో ఉండదు. ఎస్, కానీ ఇంకొంచెం మెరుగైన ఫలితాలు కానీ మీరు ముందు తీసుకుని ఉంటే, మెరుగ్గా మీరు తీసుకుని ఉంటే ఇంత సమస్యలు వచ్చాయి కావని చెప్పి వైసీపీ అంటుంది. వాస్తవం లేదంటారా సార్? మెరుగైన చర్యలు అంటే సహాయక చర్యలు ముందు నుంచి కూడా చేస్తున్నారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ప్రాణ నష్టం అనేది జరగకుండా చేయగలిగాం సార్. ముందు నుంచే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలు కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రాణం పెట్టి పనిచేసింది కాబట్టి దీనిని సమర్థవంతంగా సమన్వయంతో ఈ రోజు ఎదుర్కోగలిగాము. భారీ నష్టం జరగకుండా కాపాడగలిగాం సార్ రాష్ట్రాన్ని. అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చేసినటువంటి చర్యలు సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా ఆర్టీజీఎస్ ఆఫీస్ లోనే రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్కడే ఉంటూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఈ రోజు అన్ని చెయ్యగలిగారు. కాబట్టి మీరు చూడండి సార్, ఈ గాలులు వీచి చెట్లు పడిపోయినా, లేకపోతే ఏమైనా విరిగి పడిపోయినా, స్తంభాలు పడిపోయినా, ట్రాన్స్ఫార్మర్లు పడిపోయినా నిమిషాలు గంటల వ్యవధిలో వాటిని క్లీన్ చేస్తూ ఇవన్నీ మానిటరింగ్ చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపేశారు. కానీ ఎంత పెద్ద తుఫాన్ జరిగినప్పుడు ఈ మాత్రం నష్టం జరగకుండా, అది వాతావరణం సార్, ఇది చేతుల పని కాదు, ఈ మాత్రం నష్టం జరగకుండా ఉంటది అనేది కూడా ఎక్కడ జరగదు సార్. అది ఈ మాత్రం నష్టం లేకుండా ఇలా ఈ మాత్రం ఈ తోటి మనం బయటపడగలిగామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ముందు ఇప్పుడు జరిగింది జరిగిపోయింది. రైతులకైతే భరోసానైతే
ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు వెళ్ళటం చూసాము, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఫీల్డ్లోకి వెళ్ళటం చూసామని. ఎప్పటికీ రైతులకి మీరు ఈ సమస్యలన్నీ పరిష్కరించే అవకాశం ఉంది, వాళ్ళ ఆవేదన అయితే అర్థం చేసుకున్నారు, వాళ్ళకి భరోసానైతే కల్పించారు. ఎప్పటికీ మీరు రైతులకి చెల్లించాల్సిన మొత్తాలు కానీ ఏవైతే వాళ్ళు లాస్ పోయారో వాటిని ఎప్పటిలోపు చెల్లించే అవకాశం ఉందంటారు? ఎంత సమయం పడుతుంది? సార్ దీనికి అతి త్వరలోనే ఇప్పటికే ఒక అంచనా వేయటం జరిగింది సార్. ఎంత నష్టం జరిగింది అనేది ఒక అంచనా వేయటం జరిగింది. త్వరలోనే దీనికి నష్టపరిహారం కూడా ప్రకటిస్తారు సార్. ఎప్పుడైనా సరే మీరు గమనించండి, ఇలాంటివి జరిగినప్పుడు రైతుల పక్షపాతిగా తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎప్పుడు పనిచేస్తుంది సార్. గతంలో హెక్టార్ కి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం సార్. వైసీపీ కేవలం 15,000 రూపాయలు మాత్రమే వాళ్ళ హయాంలో నష్టపరిహారం ఇవ్వడం జరిగింది సార్. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే అతి త్వరలోనే రైతులకి నష్టపరిహారం ప్రకటించడమే కాదు, మంచి వాళ్ళకి వాళ్ళు సంతోషపడే విధంగానే చంద్రబాబు గారు దీని మీద చర్యలు తీసుకుంటారు సార్. ఎస్ సునీత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనం ఒకసారి రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి ప్రసాద్ గారు, ఏదైతే నా వాయిస్ నాకే వినబడుతుంది. ఎస్ ప్రసాద్ బానే ఉంది సార్. వాయిస్ ఎస్ ప్రసాద్ గారు, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైతే రైతులకి ఏవైతే రైతులు లాస్ పోయారో ఆ లాస్ మొత్తాన్ని కూడా